కృష్ణుడు మధురలో ప్రవేశించినప్పుడు ముందుగా గంధం తీసుకుని వెళ్తున్న కుబ్జ అనే సైరంధ్రిని చూశాడు. ఆమె శరీరం 3 వంకరలతో వంగిపోయింది. అది త్రిగుణాలకు బానిసైన జీవుని ప్రతీక. ఆమె కంసుడి సేవలో ఉంది, అంటే మన ఇంద్రియాలు స్వార్థానికి సేవ చేస్తున్న స్థితి. కృష్ణుడు ఆమెను సుందరి అని సంబోధించాడు. భగవంతుడు పిలిచిన మాట ఎప్పుడూ వ్యర్థం కాదు. ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట సత్యమే. కుబ్జా ఆశ్చర్యపోయింది. నేను ఇంత వంకరగా ఉన్నాను, నన్ను సుందరి అంటావా అని భావించింది. కాని ఆమె దగ్గర ఉన్న గంధాన్ని భక్తితో సమర్పించింది. గంధం అంటే పుణ్యం. పుణ్యో గంధః అని శాస్త్రం చెబుతుంది. గంధ సమర్పణం పాపాన్ని తొలగించి పుణ్యాన్ని ఇస్తుంది. మనలో ఉన్న దోషాలు తొలగాలంటే ఉపచారంతో, భక్తితో సమర్పించాలి. కుబ్జ తన దగ్గర ఉన్న సుగంధ ద్రవ్యాలను కృష్ణుడికి సమర్పించింది. అప్పుడు కృష్ణుడు తన పాదాంగుడితో ఆమె పాదాన్ని నొక్కి మెంటుని పైకెత్తి సరిచేశాడు. ఒక్క క్షణంలో వంకరలన్నీ పోయాయి. ఆమె సుందరంగా మారింది. అర్థం ఏమిటి? భగవంతునికి పుణ్యగంధం సమర్పిస్తే అంతరంగ దోషాలు తొలగి జీవుడు సౌందర్యవంతుడవుతాడు. అందరూ చప్పట్లు కొట్టారు. ఎందుకంటే ఆమె రూపమే కాదు, ఆమె అంతరంగం మారింది. ఆమె కృష్ణుడిని తన ఇంటికి ఆహ్వానించింది. కాని ఆయన అన్నాడు, ఇప్పుడు నేను కంసవధ కోసం వచ్చాను. ముందుగా అధర్మాన్ని తొలగించాలి. అర్థం ఏమిటి? మన హృదయంలో కంసుడైన అహంకారం ఉన్నంతవరకు కృష్ణుడు స్థిరంగా నివసించడు. ముందుగా అహంకారం, స్వార్థం, దుర్గుణాలను తొలగించాలి. మధుర అంటే త్రిగుణాలతో కూడిన జీవితం. కాని ఆ త్రిగుణాలను భగవంతుని సేవకు అంకితం చేస్తే అదే మధురం, అదే మోక్షపథం. మన శరీరమనే మధురలో కృష్ణుడిని ఆహ్వానిద్దాం. గంధంలా పుణ్యాన్ని సమర్పిద్దాం. స్వార్థాన్ని కంసునిగా భావించి తొలగిద్దాం. మనిషి ఈ లోకంలో జన్మించిన క్షణం నుంచి అతని మొదటి ప్రపంచం తల్లి ఒడే. ఆ ఒడిలోనే ప్రేమ, భద్రత, ఆప్యాయత, జీవితం అన్నీ కలిసిపోతాయి. తల్లి గర్భంలో 9 నెలలు మోసి నొప్పిని ఆనందంగా భరించి తన రక్తాన్ని పాలుగా మార్చి పెంచేది తల్లే. తండ్రి బయట ప్రపంచంలో ఎన్నో కష్టాలు పడుతూ కుటుంబానికి ఆధారం అవుతాడు. అందుకే శాస్త్రం స్పష్టంగా చెబుతుంది, మాతృదేవో భవ, పితృదేవో భవ. దేవుడిని మనం చూడలేము, కాని తల్లిదండ్రుల రూపంలో దేవుడు మన ముందే నిలబడి ఉంటాడు. ఈ రోజుల్లో చాలా మంది భక్తి అంటే గుడికి వెళ్లడం, దీపం పెట్టడం, జపం చేయడం అనుకుంటారు. అవి మంచివే. కాని ఇంట్లో తల్లి బాధపడుతుంటే, తండ్రి మన మాట కోసం ఎదురు చూస్తుంటే వారిని నిర్లక్ష్యం చేస్తూ బయట పూజలు చేసినా ఆ భక్తి సంపూర్ణం కాదు. తల్లి ఆకలిగా ఉండగా నైవేద్యం పెట్టినా ఫలితం ఉండదు. తండ్రి హృదయం నొచ్చి ఉండగా యాత్రలు చేసినా పుణ్యం సంపూర్ణం కాదు. నిజమైన భక్తి అంటే ముందుగా ఇంట్లో ఉన్న దేవతలను సంతోషపరచడం. ఆదర్శంగా నిలిచిన కృష్ణుడు స్వయంగా పరమాత్ముడే అయినా తల్లిదండ్రులను గౌరవించాడు. యశోదమ్మ ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేదు. తన తండ్రి వసుదేవుడి మాటను గౌరవించాడు. కృష్ణుడు, బలరాముడు విద్యాభ్యాసం కోసం సాందీపని మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. జగత్తుకే గురువైన ఆయన లోకానికి ఆదర్శం చూపేందుకు గురువును ఆశ్రయించాడు. 64 కళలను 64 రోజుల్లో నేర్చుకున్నారు. వారి వినయం, శ్రద్ధ, గురుపట్ల భక్తి అపారమైనవి. విద్య పూర్తయ్యాక గురుదక్షిణ కోరగా గురువు తన మనోవేదన చెప్పారు. ప్రభాస తీర్థంలో స్నానం చేస్తుండగా తన కుమారుడు సముద్రంలో మునిగిపోయాడని. వెంటనే కృష్ణుడు సముద్రాన్ని ఆశ్రయించాడు. పంచజనుడు అనే రాక్షసుడిని సంహరించి శంఖాన్ని పొందాడు. అయినా బాలుడు అక్కడ లేడు. తరువాత యమలోకానికి వెళ్లి యమధర్మరాజును ప్రార్థించి గురుపుత్రుణ్ణి తిరిగి తీసుకువచ్చి గురువుకి అప్పగించాడు. గురువు ఆనందభాష్పాలతో ఆశీర్వదించాడు. శిష్యభక్తి ఎంత మహోన్నతమో ఇది తెలియజేస్తుంది. ఈ కథ మనకు నేర్పేది, ధర్మం కోసం ధైర్యంగా నిలబడాలి. అహంకారం ఎంత పెద్దదైనా కూలిపోతుంది. తల్లిదండ్రుల సేవ మహత్తరం. గురుభక్తి లేకుండా విద్య సంపూర్ణం కాదు. వినయం ఉన్నవాడే నిజమైన జ్ఞాని. దేవుడే అయినా తల్లిదండ్రులకు నమస్కరించాడు, గురువును ఆశ్రయించాడు, గురుదక్షిణగా అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. అందుకే ఈ ఘట్టం మన జీవితానికి దిక్సూచిలాంటిది. ధర్మం, వినయం, కృతజ్ఞత, గురుభక్తి, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, ఇవే మన జీవితాన్ని విజయవంతం చేసే సత్యాలు. ఈ మార్గంలో నడిస్తే మన జీవితంలో కూడా ధర్మమే చివరకు విజయం సాధిస్తుంది. మథురా నగరంలో ఒకరోజు గొప్ప మహాసభ ఏర్పాటైంది. ఆ సభను ఏర్పాటు చేసినవాడు అహంకారానికి ప్రతిరూపమైన కంసుడు. తన సింహాసనంపై గర్వంగా కూర్చొని గోకులంలో పెరిగిన 2 బాలురైన శ్రీకృష్ణుడు, బలరాముడులను సభ మధ్యకు పిలిపించాడు. సభలో రాజులు, యోధులు, ప్రజలు అందరూ కూర్చున్నారు. కాని అక్కడ న్యాయం కూర్చోలేదు, అహంకారమే అధిష్టానం చేసుకుంది. కంసుడు అవమానంగా ప్రకటించాడు, ఇది గోపాలకుల ఆటల మైదానం కాదు,
ఇది మల్లయుద్ధ రంగస్థలం. చిన్నవాళ్లైన వారిని మహాకాయులైన మల్లులతో పోరాటానికి నిలబెట్టాడు. చాణూరుడు కృష్ణుడి ముందుకు వచ్చాడు. ముష్టికుడు బలరాముడి ముందుకు వచ్చాడు. సభలో కూర్చున్న ప్రజల హృదయాలు కలవరపడ్డాయి. ఇది అన్యాయం అని అనుకున్నా భయంతో ఎవ్వరూ నోరు తెరవలేకపోయారు. కాని కృష్ణుడు మాత్రం చిరునవ్వుతో నిలబడ్డాడు. అది సాధారణ బాలుని నవ్వు కాదు, ధర్మంపై అచంచల విశ్వాసం ఉన్న నవ్వు. యుద్ధం ప్రారంభమైంది. చాణూరుడు బలంగా దాడి చేశాడు. కృష్ణుడు చాకచక్యంగా ప్రతిఘటించాడు. కొద్దిసేపటికే అతన్ని బలంగా పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు. ఆ ఒక్క దెబ్బతో చాణూరుడి ప్రాణం విడిచింది. అదే సమయంలో బలరాముడు ముష్టికుడికి ఘోరమైన పిడికిటి పోటు ఇచ్చి నేలకూల్చాడు. మిగిలిన మల్లులు భయంతో పారిపోయారు. సభలో నిశ్శబ్దం నెలకొంది. ఆ నిశ్శబ్దాన్ని కంసుడి కోపగర్జన ఛేదించింది. వారిని వెంటనే బయటకు తోసేయండి, వసుదేవుడిని చంపండి అని ఆజ్ఞాపించాడు. కాని ఆ మాట పూర్తి కాకముందే కృష్ణుడు సింహంలా ఎగిరి సింహాసనం మీదికి చేరాడు. కంసుని జుట్టు పట్టుకుని కిరీటం నేలకేసి విసిరి అతన్ని బలంగా కిందపడేశాడు. ఆ ఘోరమైన దెబ్బతో కంసుడు ప్రాణాలు విడిచాడు. అధర్మానికి అక్కడితో ముగింపు పలికింది. కంసుని సహోదరులు ఆయుధాలతో దాడి చేయగా బలరాముడు వారిని సంహరించాడు. అలా మథురాలో భయం తొలగే ధర్మం స్థిరపడింది. కంసుని భార్యలు విలపించగా కృష్ణుడు వారిని ఓదార్చాడు. జననం మరణం సహజం, జీవితం నశ్వరము. ఎవరు నన్ను స్మరిస్తారో వారు మోక్షాన్ని పొందుతారు అని ఉపదేశించాడు. శత్రువును సంహరించిన యోధుడైనప్పటికీ హృదయంలో కరుణను నిలుపుకోవచ్చని ఆయన చూపించాడు. తరువాత కృష్ణుడు కారాగారానికి వెళ్లి తన తల్లిదండ్రులైన దేవకి, వసుదేవులను విడుదల చేశాడు. వారు ఆయనను పరమాత్మగా భావించి భయభక్తులతో నిలబడ్డారు. అప్పుడు కృష్ణుడు తన దైవమాయను తొలగించి సాధారణ కుమారుడిలా వారి పాదాలకు నమస్కరించాడు. మధురానగరంలోకి కృష్ణుడు అడుగుపెట్టడం అనేది కేవలం ఒక చారిత్రక సంఘటన కాదు, అది ఆధ్యాత్మిక రహస్యం. మధుర అనే పదానికే అంతరార్థం ఉంది అని మహానుభావులు చెప్పారు. మా అంటే సత్వగుణం, ధు అంటే రజోగుణం, రా అంటే తమోగుణం. ఈ మూడు గుణాలు కలిసిన స్థితి మన శరీర జీవితం. ఈ త్రిగుణములతో కూడిన జీవుడే మధుర. కొంతమంది అంటారు, త్రిగుణములు ఉన్నంతవరకు భగవంతుని సంపూర్ణంగా పొందలేము అని. కాని అది పూర్తిగా సత్యం కాదు. త్రిగుణాలు లేకపోతే మనకు శరీరమే ఉండదు. సత్వం లేకపోతే జ్ఞానం లేదు, రజస్సు లేకపోతే కర్మ లేదు, తమస్సు లేకపోతే విశ్రాంతి లేదు. స్వయంగా భగవంతుడే గుణాలను అంగీకరించి రూపం ధరించుతాడు. అయితే తేడా ఏమిటి? మనం గుణాలకు బానిసలమా, లేక గుణాలను భగవంతుని సేవకు ఉపయోగిస్తామా? ఇదే మర్మం. త్రిగుణాలతో ఉన్నప్పటికీ ఆ గుణాలను భోగాలకే వినియోగించకుండా యోగేశ్వరుని శరణు కోరితే, చరణం మేవ చరణం, నిరంతరం ఆయన పాదపద్మాలను గట్టిగా పట్టుకుంటే ఆ త్రిగుణాల మధ్య నుంచే తరిస్తాం. యోగులు కూడా మొదట త్రిగుణాలలోనే ఉండేవారు. ప్రారంభావస్థలో మంచి మార్గం ఏది, చెడు మార్గం ఏది అన్నది స్పష్టంగా తెలియదు. పూర్వజన్మ సుకృతం ఉంటే ఒక్కసారిగా జ్ఞానోదయం వస్తుంది. అప్పటి నుంచి జీవితం మారుతుంది. మొదట నేను, నా కుటుంబం, నా సంపాదన అనే స్వార్థ భావన ఉంటుంది. ఇది రజోగుణ ప్రభావం. కాని ఎప్పుడో ఒక తపస్సు, ఒక సత్సంగం, ఒక భగవద్భక్తి స్పర్శ ఇవి కలిసినప్పుడు త్రిగుణములు క్రమంగా భగవంతుని వైపు మళ్లుతాయి. అప్పుడు అదే ఉద్యోగం, అదే వ్యాపారం, అదే కుటుంబ జీవితం. కానీ దృష్టి మారుతుంది. అది భోగం కాదు, సేవగా మారుతుంది. మన శరీరమే మధురా నగరం. ఇంద్రియాలతో, త్రిగుణాలతో కూడిన పురం. ఈ శరీరంలోకి కృష్ణుడిని ఆహ్వానించాలి. అఖిలం మధురం అని స్తుతిస్తూ క్రమక్రమంగా ఈ శరీరంలోని కోరికలను ఆయనకు అంకితం చేస్తే ఈ శరీరమే ద్వారకగా మారుతుంది. ద్వారక అంటే 9 ద్వారాలు కలిగిన పురం. మన శరీరానికి కూడా 9 ద్వారాలున్నాయి. ఈ ద్వారాలలో పరమాత్మ ప్రవేశించినప్పుడు జీవితం ఆనందసాగరంలో కలుస్తుంది.